హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ఓల్వో బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు చెట్లమల్లాపురం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇది కర్నూలు నుంచి బెంగళూరుకు వెళ్లే మార్గంలో, అంటే కర్నూలు నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టత లేదు. 32 మంది అని కొంతమంది, 40 మంది అని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం అయితే మృతుల సంఖ్య 10 లోపు ఉండవచ్చు. 19 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. కటిక చీకటి, తెల్లవారుజామున ఇక 2 గంటల్లో హైదరాబాద్ కు చేరుకుంటామన్నగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగంలో మనం చూస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సు ఇది. బస్సు ముందు భాగంలో ఒక బైకర్ ను బస్సు ఢీకొన్నట్టు మనకు సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. ఢీకొన్న తర్వాత బస్సు ముందు భాగంలో కింద చిక్కుకుపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. బైక్ పెట్రోల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ఆ పెట్రోల్ ట్యాంక్ స్పార్క్ కావచ్చు, లేదా పెట్రోల్ అంటుకొని మండడం వల్ల కావచ్చు మంటలు చెలరేగాయి. అంటే బస్సు ముందు భాగంలోనే మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. బస్సు ఉన్నది ఉన్నట్టు నిలిపేసి బస్సు డ్రైవరు, ఆయన సహాయకుడు ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ప్రయాణికులు మేలుకొని కొందరు అద్దాలు పగలగొట్టుకొని మరికొందరు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. అంతలోపే బస్సు ముందు వైపు నుంచి వెనకకు మంటలు చాలా వేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఇది ఓల్వో బస్సు కావడం, అందులో ఏసీ ఉండడంతో ఏసీలో ఆక్సిజన్ ఉంటుంది. ఏదైనా చిన్న స్పార్క్ వచ్చినా సరే చాలా వేగంగా బస్ అంతా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ సంఘటనలో కూడా అదే జరిగినట్టు మనకు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత చాలా ఉంది. బస్సు ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. బస్సు ముందు వైపు నుంచి మంటలు విస్తరిస్తున్న నేపథ్యంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏమైందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో కొందరు మనం ఎస్పీ మాట్లాడుతున్నారు, ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక పని చేద్దాము, మీరు అందరూ కలిసి చెప్తే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. సో దాదాపు 3 o'clock కి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా ఉంది. ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 wheelers హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 wheelers స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది. దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్, తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్లే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటకు దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్. అది నేను లోపల వెళ్ళిన తర్వాతనే చెప్పొచ్చండి. ఓకే, రైట్. లోపల వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసి చెప్తాం. ఓకే, హాస్పిటల్ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు. హాస్పిటల్లో దాదాపు 10 మంది ఉన్నారు. రైట్. ఓకే, 2 wheeler కూడా చనిపోయినట్టు. బస్ స్పేర్ డ్రైవర్ ఉన్నారు మన దగ్గర. ఇంకొక డ్రైవర్ ఇప్పుడు బస్ కంపెనీకి కాంటాక్ట్ చేశాము, అతను కూడా పంపిస్తాము. బస్ డ్రైవర్ చెప్పేది అదే. సో ఫస్ట్ అతను పడుకున్నాడు, స్పేర్ డ్రైవర్. అతను సో ఇది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బస్ డ్రైవర్ అతను వచ్చి లేపాడు, ఇలా ఫాస్ట్ ఫైర్ స్టార్ట్ అయిందని. సో ప్రైమరీలీ చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక బస్ లో ఉన్న బబుల్ వాటర్ తో. ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్పేర్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్. అదే టైంలో బయట లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది రోడ్ మీద వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఒకరిద్దరు హెల్ప్ చేశారు ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఆ లోపల ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో స్ప్రెడ్ అయ్యే లోపల ఎవరు బయట దూకారో వాళ్ళు బతికున్నారండి. ఇంకా మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. అవును, పిల్లలు ఏమైనా ఉన్నారు సార్? బస్సు మొత్తం చెక్ చేయాలండి, మొత్తం చెక్ చేసి చెప్తాం. ఓకే, ఇది ఎస్పీ గారు చెప్పిన వివరాల ప్రకారం అయితే పూర్తిగా బస్సు ప్రమాదానికి బైకే కారణం. అంటే బస్సుని ఢీకొందా, లేకపోతే ఇందులో బైక్ వ్యక్తి తప్పుందా, డ్రైవర్ది తప్పుందా అనేది తేలాల్సి ఉంది. బస్సు ఢీకొన్న వెంటనే ముందు భాగంలో చిక్కుకుపోయింది. ఆ చిక్కుకుపోయిన తర్వాత బస్సులో ఉన్న పెట్రోల్ ట్యాంక్ కూడా దగ్ధమైంది. ఆ స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ వచ్చిన తర్వాత
స్పార్క్ వచ్చిన తర్వాత మంటలు వేగంగా వ్యాపించాయి. బస్సు ముందు భాగంలో డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్తో పాటు స్పేర్ డ్రైవర్ ఉన్నారు. స్పేర్ డ్రైవర్ నిద్ర లేచే సమయానికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. స్పేర్ డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టుకుని కిందికి వచ్చినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కూడా ఈ మంటలకు నిద్ర లేచారు. వారిలో కొందరు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ తర్వాత బస్సు డ్రైవర్ కూడా అప్పటికే పరారయ్యారు. అయితే ఎంతమంది బస్సులో ప్రయాణిస్తున్నారు, ఎంతమంది గాయపడ్డారు అన్నది స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ లో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రాణాలకు ప్రమాదం లేదు. కొంతమందికి కోస్తా గాయాలు ఎక్కువగా అయినప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మీద కనీసం 19 నుంచి 20 మంది వరకు ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో స్పేర్ డ్రైవర్ ఉన్నారు. ఆయన నుంచి కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు స్పేర్ డ్రైవర్ ను విచారిస్తున్నారు. ఆయన ద్వారా మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలిసే అవకాశం ఉంది. మధ్యలో ఎవరైనా అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కర్నూలులోనో లేదా జడ్చర్లోనే ఎవరైనా జాయిన్ అయ్యారనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ప్రమాద తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. అదృష్టం కొద్దీ కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం మీద నేషనల్ హైవేపై ఇంత తీవ్రమైన ప్రమాదాలు జరగడం అనేది ఇది మూడవసారి. 2002లో ఇటిక్యాల వద్ద మానవపాడు మండలం ఇటిక్యాల వద్ద ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు కూడా 10ల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లాలో 3-4 సంవత్సరాల క్రితం కూడా ఒక ప్రమాదం జరిగింది. 3-4 సంవత్సరాల క్రితం ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇది మూడవ సంఘటన. సాధారణంగా వోల్వో బస్సులు చాలా వేగంగా వెళ్తుంటాయి. 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో చిన్న స్పార్క్ వచ్చినా కూడా అది తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తాయి. సాధారణంగా ఏసీ బస్సుల్లో గ్యాస్ ఉంటుంది. మంటలు ఏదైనా సంభవిస్తే చాలా వేగంగా కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది రాత్రి అంటే గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు అప్రమత్తం కావడానికి కూడా సమయం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం మీద 9 లేదా 10 మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. 20 మంది వరకు ప్రాణాలు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఒక 10 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇప్పటికే ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్లి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.